నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా సందేహాలకు సమాధానాలు దొరక్క చాలామంది సతమతం అవుతూ ఉంటారు. అటువంటి వారి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. ఈమెయిల్ ద్వారా సంయుక్త రాస్తున్నారు, వివాహాలకు జాతకాలు చూడటం తప్పనిసరా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వివాహం 8 విధాలుగా సంప్రదాయం సూచిస్తుంది. ఆర్షము, బ్రాహ్మము, దైవము, ప్రాజాపత్యము, ఈ 4 శాస్త్రం అంగీకరించిన వివాహ విధానాలు. ఇవి కాకుండా ఇంకొక 4 కూడా ఉన్నాయి. పైశాచికము, రాక్షసము, గాంధర్వము అనేవి మిగతా 4 కోవలకు వస్తాయి. ఈ మొదటి 4 ప్రాజాపత్య విధానం, ఈ విధానంలోనే రామచంద్రమూర్తి సీత అమ్మవారి వివాహం కూడా అయింది అంటూ మనకు సంప్రదాయం చెబుతుంది. మానవులమైన మనమంతా కూడా ఈ ప్రాజాపత్య విధానంలోనే వివాహం చేసుకోవాలి. ఆర్ష, బ్రాహ్మ్య, దైవ విధానాలలో అర్చకుడు, బ్రాహ్మడు, యాజ్ఞికి, బ్రహ్మ వారికి గోవులను దానం చేసి అమ్మాయిని ఇవ్వడం, దక్షిణగా ఇవ్వడం, ఇలాంటి ప్రక్రియలు సంప్రదాయంలో చెప్పబడ్డాయి. వివాహంలో ఎందుకని ఇలా మనం జాతకాలు చూడాలి, జాతకాలు చూడకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు సవ్యంగా ఉండరా అనే అనుమానాలు కూడా ఈ మధ్యకాలంలో కొందరికి వస్తాయి. చూడాలి. ఎందుకంటే వేదాంగమైనటువంటి జ్యోతిషం మనిషి వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకొని ఇలా ఉంటారు వీళ్ళు అని చెబుతుంది. వివాహం మేలాపకం అని చెప్తారు. దీన్నే 8 గణములున్నాయి, అష్టగణముల కూటమి అని కూడా చెబుతారు. 13 గణాలలో 8 గణాలు కనీసం గణన చేసి 36 మార్కులు, కనీసం ఇందులో 18 మార్కులు వస్తే చాలు అని కూడా చెప్తూ ఉంటారు. ఇందులో వర్ణకూటమి, పశ్యకూటమి, నాడీకూటమి, గణకూటమి, గ్రహకూటమి, గ్రహమైత్రత్వం ఇవి ప్రధానం. ఎందుకు ఇలా చూడాలన్నారు జాతకాలలో అంటే, అబ్బాయి జాతకంలో బలమైన గ్రహాలు ఉన్నప్పుడు అమ్మాయి ఆనందంగా ఉంటుంది. అమ్మాయి జాతకంలో గ్రహాలు ద్వితీయం, అష్టమం, సప్తమం ఈ స్థానాలు బలంగా ఉన్నాయి అంటే మాంగళ్య బలం ఉంది, అబ్బాయి క్షేమంగా ఉంటాడు, ఆయుర్దాయం బాగుంటుంది అని చెప్తారు. సావిత్రి సత్యవంతుడి కథలాగా అమ్మాయి జాతకంలో పంచమం బాగుంది, సంతానం కలుగుతుంది. ఇలా ఉభయంగా కూడా జాతకాలు చూసి వివాహాలు చేస్తే క్షేమంగా ఉంటారు. ఆధునికులకి మళ్ళీ ఓ అనుమానం ఉందమ్మాయి, ఇలా చేస్తే నిజంగా ఉంటారా, ఎంతోమంది తగులాడుకుంటున్నారుగా అనే సమస్య వస్తుంటుంది. అసలేమీ చూడకుండా ఇబ్బంది పడే కంటే శాస్త్రం ఆధారంగా ఉంది కాబట్టి విశ్వాసంతో చేస్తే ఇది మేలు చేస్తుందిగా. కనుక వివాహాలలో జాతకాలు చూడడం తప్పనిసరిగానే మనం భావన చేద్దాం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా కల్పన రాస్తున్నారు, ఇంటికి వాస్తు దోషం ఉందని ఎలా తెలుస్తుంది, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కూర్చున్న చోట ప్రశాంతంగా గాలి రావడం లేదు, అబ్బా ఏమిటో ఇక్కడ ఎందుకు మనసు కుదరడం లేదు అంటూ మనం ఇక్కడి నుంచి మరో చోట వెళ్ళి కూర్చుంటాం. అక్కడ ఎందుకో తెలియదు కానీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అది వాస్తవమైనది అని చెప్పాలి. మనం కూర్చున్న గది, స్థలం, మన వెనకాతల తలుపులు తెరిచి ఉన్నాయి, అలా గుమ్మానికి ఎదురుగా కూర్చున్నాం. అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు. అంటే ఏదో వాస్తు దోషం, వాస్తవంగా మన మనస్సుకు ఏదో చాంచల్య భావనలు కలిగించేటటువంటి దోషం ఆ గదిలో కానీ ఆ ఇంట్లో కానీ ఉంది అని మన మనస్సు కనిపిస్తుంది. అలాగే ఆగ్నేయ దిశలో వంటగది, సహజంగానే ఆగ్నేయ దిశలో తీవ్రత, అగ్నిహోత్రుడు, వేడి, ఉష్ణశక్తి ఆధిక్యంగా ఉండే స్థలం.
అక్కడ పడుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందా? ఉండదు. కాబట్టి వాస్తవంగా ఆలోచన చేస్తే వాస్తు దోషం ఇంట్లో ఎలా ఉంది అది ఎవరు చెప్పాలి? మన మనస్సు చెబుతుంది. ఈనాటి కాలంలో వాస్తు పండితులు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. ఒక గోడ ఒక పండితులు బాగోలేదంటే ఒక గోడ మరో పండితులు బాగోలేదంటాడు. మనం నలుగురు పండితులను పిలిచి ఇంటికి చూపించామంటే ఇంటికి ఉండే 4 గోడలు లేకుండా చేస్తారు. ప్రశాంతంగా ఏ గోడ లేదు కాబట్టి ఇల్లే లేకుండా అయిపోతాం మనం. అలా కాకుండా మన మనస్సుకు ఏది ప్రశాంతంగా అనిపించిందో ప్రమాణమంతఃకరణ ప్రవృత్తయ మనోవై ప్రాజాపత్యం మనసామావిషాహ అంటుంది వేదం. కనుక మనస్సుని ప్రమాణంగా తీసుకుందాం. ఇంటికి వాస్తు దోషం ఎలా ఉంది ఎలా తెలుస్తుంది? మనస్సు చెప్తుంది. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వెంకటరమణ రాస్తున్నారు. తర్పణం అంటే ఏమిటి, ఎన్ని రకాలు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తర్పణం, అర్ఘ్యప్రదానం అనే రెండింటిని చాలామంది అపోహపడుతూ ఉంటారు. తర్పణం, అర్ఘ్యప్రదానం రెండు ఒకటేనా, రెండు వేరుగానా అంటూ. ఆ ప్రశ్నలో రెండవ కోణం కూడా ఉంది. తర్పణం తిలలు చేతిలో తీసుకొని విడిచిపెట్టడం తర్పణం అవుతుంది. సంధ్యాంగ తర్పణం, సంధ్యలో భాగంగా సంధ్యాం తర్పయామి, సావిత్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి, సరస్వతీం తర్పయామి ఇలా చెబుతూ సంధ్యలో భాగంగా తర్పణం వదిలేటప్పుడు చేతిలో నీరు పోసుకొని ఇక్కడ శుద్ధమైన జలం విడిచిపెట్టడమే. ఇది దేవతర్పణం. దేవతా సంబంధితంగా తర్పణం విడిచేటప్పుడు ఇలా నీళ్లు ఈ 4 వేళ్ల చివరి భాగాలలోంచి మనం విడిచిపెట్టాలి. తర్పణం 3 విధాలు. అర్ఘ్యప్రదానం వేరు, తర్పణం వేరు. తర్పణాలు ఎన్ని రకాలు అంటే మట్టుకు ఇది 3 రకాలు. ఇలా దేవతర్పణం విడిచిపెడితే ఈ పక్క నుంచి పోతుంది, విడిచిపెడతాం. ఏదైనా సంకల్పం చెప్పేటప్పుడు కూడా నీళ్లు విడిచిపెడతాం. అది సంకల్పం కోసం విడిచిపెట్టేది కరిష్యే అని, అది ఒకటేసారి. తర్పణంలో మట్టుకు దేవ, పితృ, ఋషి తర్పణాలు అని 3 విధానాలు చెప్పబడగా ఇందులో దేవతర్పణం ఇలా విడిచిపెట్టాలి. ఈ పక్క నుంచి ఈ దేవతీర్థం ఇలా విడిచిపెట్టాలి. ఇది మొదటిది. రెండవది ఋషి తర్పణం. మనకు సోమపుత్ర యమో విశ్వార్తాగ్ని పితృదేవతలు ఉండగా అలాగే ఋషులు కూడా ఉన్నారు. ఋషి పరంపర కూడా ఉంటుంది. ఋషుల వలన సంప్రదాయం, సనాతన ధర్మం, వంశం నిలబడుతుంది, ఆచారం నిర్వహింపబడుతుంది. కనుక వారిని సంబోధించి ఇలా ఈ పక్క నుంచి మన చేతిలో ఈ పక్కకు చంద్రభాగం అని పేరు. మన చేతిలోనే అందరూ ఉన్నారు. నవగ్రహాలు ఇందులోనే ఉంటాయి. బుధుడు, రవి, శని, గురువు, శుక్రుడు, చంద్రుడు, కుజుడు, ఇవి వాళ్ళు ఆక్రమించేటటువంటి స్థానాలు. ఈ చంద్రభాగంలో నుంచి రెండవది అయినటువంటి ఋషి తర్పణాన్ని ఇలా విడిచిపెట్టాలి. ఈ 4 వేళ్ల పై భాగంలో నీరు పోస్తే ఆ నీరు ఇలా ఈ చివరి భాగంలో నుంచి నేలపైన పడుతుంది. ఇది రెండవ విధమైన తర్పణం. ఇలా విడిచిపెడితే దీనికి ఋషి తర్పణం అని పేరు. జ్యోతిషం మొదటి ప్రశ్నతో ప్రారంభం చేసామమ్మా ఈరోజు. ఈ చేతిలో సాముద్రిక శాస్త్రం చెబుతుంది కదా, ఇక్కడ వివాహం రేఖలు, ఇక్కడ సంతానం రేఖలు, ఇక్కడ విదేశీ ప్రయాణ రేఖలు, చంద్రరేఖ, ఇవన్నీ చెబుతాయి మనకు ఈ సంబంధితమైన విషయాలు, సాముద్రిక విషయాలు. ఇలా మనం నీళ్లు విడిచినప్పుడు ఋషుల కారణం చేత, ఋషుల అనుగ్రహం చేత సత్సంతానం, వంశం, విదేశీ నివాసాలు, ప్రయాణాలు, మానసికపరమైన చంద్రుడి మనస్సు కదా, మానసికపరమైన సంతృప్తి, ఇవన్నీ కూడా ఋషి కారణంగా. ఇది రెండవది దేవతర్పణం, ఋషి తర్పణం. మూడవది పితృతర్పణం. మనం ఇలా దేవతర్పణం విడిచిపెడుతున్నప్పుడు పసుపు లేదా కుంకుమ, పసుపు కుంకుమలు మేళ వెంచినటువంటి అక్షతలని ఇందులో వేసుకుని విడవాలి. ఋషి తర్పణం చెప్పినప్పుడు కేవలం బియ్యమే, ఈ పక్కన తెల్ల బియ్యం. పితృతర్పణం చెప్తున్నప్పుడు మూడవది నువ్వులను వినియోగించి ఈ బొటనవేల చివరన నీళ్లు వదలాలి. ఈ 1, 2, 3, 4 ఈ 4 వేలు ఇలా మడిచి ఇక్కడ మనం నీరు పోస్తే, ఈ సంధిలో నీరు పోస్తే ఈ చివరి నుంచి ఇలా వెళ్తాయి. ఇది శుక్రుడు. ఇది కూడా సంతానానికి హేతువయ్యేటటువంటి క్షేత్రం. మనకి సాముద్రికంలో ఈ శుక్రక్షేత్రం కారణంగానే ఆహారము, నిద్ర, ఆయుర్దాయం,
సంతానం, స్వంత గృహాలు, ఇల్లు ఉన్నాయా లేవా ఈ భాగం చెప్తుంది. మాండ్ అంటాం ఆంగ్లంలో. కనుక ఈ భాగానికి పితృతీర్థం అని పేరు. ప్రశ్న ఏమిటి, తర్పణాలు ఎన్ని రకాలు అని అడిగారు కదా. ప్రాథమికంగా 3 రకాలు అని చెప్పుకుందాం. దేవతర్పణం, ఋషితర్పణం, పితృతర్పణం. ఇది విశేషం. ధర్మ సందేహం మరి చూద్దామండి. ఈమెయిల్ ద్వారా వాసు రాస్తున్నారు, తల్లిదండ్రుల సంవత్సరీకం పెద్ద కొడుకు పట్టించుకోకపోతే రెండో కొడుకు చేయవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పెద్దవాడు పట్టించుకోకపోతే చిన్నవాడు చెయ్యాలి. కనిష్ట ఏవ అంటుంది శాస్త్రం. మనకు సంతానం పొందే విషయమై వేదధర్మం కొన్ని నియమాలను చెప్పింది. ఏ దంపతులైనా కూడా ఇద్దరినే సంతానంగా పొందాలిట. జ్యేష్ఠుడు, కనిష్ఠుడు అంతే. ఆ తర్వాత మనం సంతానం పొందితే కుటుంబ నియంత్రణ అనేది వేదం ఎలా మనకు తెలియజేస్తుంది అంటే, ప్రజాజైకామ సమృద్ధ్యతాం, సంతానం కోసమే సంసారం, సాంసారిక భావనలు. ఈ సంతానం ఇద్దరిని మాత్రమే కనాలి. పెద్దవాడు కారణాంతరాల చేత పట్టించుకోకపోవడం అనేది ఆధునిక భాష. ఏవైనా కారణాంతరాల చేత విదేశీ నివాసంలో ఉన్నాడో, అనారోగ్యంగా ఉన్నాడో, ఆర్థికంగా లేడో, చిక్కుల్లో ఉన్నాడో అనుకున్నప్పుడు కనిష్ఠుడు రెండవ వాడు చేసి తీరాలి. జ్యేష్ఠుడు, కనిష్ఠుడు ఇద్దరే సంతానం. ఆ పిమ్మట ఎంతమంది సంతానం మనం పొందినా కూడా వాళ్ళని కామజుడు, కామజుడు, కామజుడు అనే పిలుస్తుంది వేదధర్మం. జ్యేష్ఠుడు, కనిష్ఠుడు అంతే. ఆ తర్వాత తృతీయ పుత్రుడు, చతుర్థ పుత్రుడు, పంచమ పుత్రుడు అంటూ సంఖ్యావాచకంగా మనం చెప్పుకుంటున్నామే కానీ ధర్మంలో మట్టుకు జ్యేష్ఠుడు, కనిష్ఠుడు అంతే. జ్యేష్ఠుడు ఒకవేళ కర్తవ్య నిర్వహణ లోపాల్లో ఉన్నప్పుడు, బాధ్యతలలో అన్యమనస్కంగా ఉన్నప్పుడు చిన్నవాడు చేయాలి. నిజానికి అమ్మాయి తర్పణాలు, కర్మ, ఆబ్దికం, తద్దినం ఇలాంటివన్నీ చేసేటప్పుడు కర్మ అంతా పెద్దవాడు చేస్తాడు కానీ చిట్ట చివర నీళ్లు విడిచేటప్పుడు కనిష్ట ఏవా, చిన్నవాడు చేయి కింద పెట్టి వదిలిపెడితే చిన్నవాడి చేయి పైన పెద్దవాడు ఇలా చేపెట్టి నీళ్లు వదిలిపెడతాడు. చిన్నవాడు చేయి ఉంటేనే ఆ ఆత్మ సంతోషిస్తుందిట. కాబట్టి చిన్నవాడు ఎక్కడున్నా పిలవండ్రా అని అప్పుడు పిలుస్తారు. కనుక చిన్నవాడి కూడా అధికారం ఉంటుంది. పెద్దవాడు పట్టించుకోకపోతే అంటే నిజానికి లౌకికంగా ఒక మాట ఉంది, బడేమియా బడేమియా చోటేమియా సుభానల్లా అని ఒక వాక్యం చెప్తూ ఉంటారు. ఇది ఉర్దూ సామెత అని చెప్పాలి. పెద్దవాడు పెద్దవాడే, చిన్నవాడు చిన్నవాడే అన్నట్లుగా. నిజానికి కలిసి చేయాలి. కుదరనప్పుడు చిన్నవాడు తప్పనిసరిగా చేయాలి. ఇది శాస్త్రం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా లింగస్వామి రాస్తున్నారు, ఉదయం లేవగానే వేటిని చూడటం శుభప్రదం, వివరించండి అంటూ రాస్తున్నారు. ఉదయం ఏది చూస్తే దాని ప్రభావం మన పైన ఉంటుంది. లేవగానే ఏ పిల్లో కనిపిస్తే దరిద్ర శకునం అనుకుంటాం. అందుకని సనాతన సంప్రదాయం ఉదయం లేవగానే ఏం చేయాలి అని చెబుతూ, భూమి మీద కాలు పాదం మోపకంటే పూర్వమే మనం భూమికి నమస్కారం చేయాలి. అసలు పక్క మీద నుంచి లేచి కూర్చోగానే మనం తూర్పు వైపుకు తిరిగి, కన్నులు మూసుకొనే తూర్పు వైపుకు తిరిగి మౌనంగా ధ్యానం చేసి ఇలా చేతులు చూసుకొని, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేది పార్వత్యా, ప్రభాతే కరదర్శనం అని 2 చేతులు ఇలా అనుకొని అరచేతులు ఇలా వేడి చేసి ఈ వేడిని కంటికి తాకించి అప్పుడు కన్నులు తెరవాలి. చేతులు చూసుకున్నాం. కర్మ చేసేవి చేతులే. ఇవి శుభం కావచ్చు, అశుభం కావచ్చు. ఇస్తే ఆనందం, తీసుకుంటే కృతజ్ఞత. ఈ రెండూ తెలియని వాడు కృతజ్ఞుడు అవుతాడు. ఇచ్చినా తీసుకున్నా చేతులే పనిచేస్తాయి. ఎవరికైనా నమస్కారం పెట్టినా చేతులే, ఎవరినైనా చాచి కొట్టినా చేతులే, దేహి అని యాచించినా చేతులే, స్వీకరించినా చేతులే, ఇచ్చినా చేతులే. కాబట్టి అన్నీ ఇందులో ఉన్నాయిట. ఇందులోనే ఉంది. ఇలా అంటే తంతానార్థం, ఇలా అంటే ప్రశాంతంగా ఉన్నాను అని అర్థం. కనుక ఉదయం లేవగానే ఏం చూడాలి? ఇదిగో ఇలా చేతులు చూడాలి. ఆ పిమ్మట అద్దం చూడాలి. మన ముఖం మనం చూసుకోవాలి. సంప్రదాయంలో తెల్లవారును తూర్పు దిక్కున
తెరలు తీమిరలు గుహల దూరెను అల్లలల్లన తూర్పు కన్యలు చుక్క కన్యలు చేరుచున్నవిగో కృష్ణ మేలుకొనవే. భూపాళాలు చెప్పేవారు పొద్దున్నే ప్రశాంతంగా దైవ సంకీర్తనం చేస్తూ. ఇలా సంప్రదాయం. ప్రాతరగ్నిం ప్రాతరింద్రగం భవామహే ప్రాతర్మిత్రావరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మణస్పతిం ప్రాతస్సోమముతరుద్రగం భవేమ. వచ్చిన వాళ్ళు ప్రాతసూక్తం చెబుతారు, రాని వాళ్ళు కృష్ణానారాయణ మరుసూదన మాధవ కేశవ హృషికేశ అంటూ స్వామి నామాలను తలుచుకొని శ్రీమన్నారాయణ విశాల విశ్వమంతా ఉన్నాడు. స్వామి, నీ వల్ల ఈరోజు నాకు ఉదయం తెల్లారింది, నేను ఆనందంగా ఉండి అనుగ్రహం ప్రసాదించు తండ్రి అని చెప్పడమే చేతులు జోడించడం. ఉదయం లేవగానే ఏం చేయాలి? చేతులు చూడాలి. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా మనస్వి రాస్తున్నారు, సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మంగళవారం వచ్చిన రోజే ప్రారంభించాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సంకష్టహర చతుర్థి వ్రతం స్కాంద పురాణంలో ఉంది, బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఉన్నప్పటికీ స్కాంద పురాణంలో ఉన్న ప్రకారంగానే మనం ఆచరిస్తున్నాం. ఈ పురాణ కథనాన్ని అనుసరించి ప్రప్రథమంగా కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు ఈ వ్రతాన్ని ఎలా చేయాలో ఉపదేశం చేశాడు. ఆ కథలలో భాగంగానే నలుడు ఈ వ్రతాన్ని ఆచరించాడు, రాముడు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సీతాదేవి తిరిగి పొందగలిగాడు. ఇలా ఆ కథనాలు చెప్తాయి. కృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు ఈ వ్రతం చెప్పినప్పుడు సోదరులు, భార్య, పురోహితుడు, ధౌమ్యుడు ఇంతమందితో నీవు కూడా నా వెంట ఉండగా నేను ఇన్ని కష్టాలు ఎలా పడుతున్నాను తండ్రి అంటూ ధర్మరాజు అడగగా ఈ కష్టాలన్నీ తొలగిపోవడానికి సంకష్ట చతుర్థి వ్రతం ఉంది, ఈ వ్రతాన్ని చెయ్యి అంటూ పరమాత్ముడు బోధ చేసి వ్రతాన్ని శ్రావణ మాసంలో ప్రారంభం చెయ్యాలి అంటూ చెప్పాడు. పురాణ కథనం సంకష్టహర చతుర్థి వ్రతం ఆ వ్రత విధానాన్ని అనుసరించి శ్రావణ మాసంలో పౌర్ణిమ వెళ్ళిన తర్వాత వచ్చేటటువంటి తదియతో కూడిన చవితి నాడు ఈ వ్రతం ప్రారంభం చేయాలి. ఇది పురాణ కథనం. ఈనాటి కాలంలో అనేకులు అనేక విధాలుగా చెబుతున్నారు. మంగళవారం నాడు చవితి వస్తే కృష్ణాంగారక చతుర్థి అని పేరు, కాబట్టి అలా చేద్దాం, మనం ఎప్పుడైనా చేద్దాం అనే రకాలుగా చెబుతున్నారు. ఆ పురాణ కథనంలో వ్రతంలో ఉన్న నియమం ఏమిటి అంటే మట్టుకు ఇది ప్రమాణ వాక్యం. శ్రావణ మాసంలో మాత్రమే మొదలుపెట్టాలి, 21 నెలలు చేయాలి. మనకు కష్టాలు వచ్చినప్పుడు ఏ నెలలోనైనా యస్మిన్ కస్మిన్ దినే మర్తియో ప్రారంభం చేయాలి. మంగళవారం నాడే చవితి వచ్చినప్పుడే అంటూ మనం వేచి ఉండే అవసరం లేదు. శ్రావణ మాసంలో శాస్త్రం చెబుతుంది, అది కాని పక్షంలో ఏ నెలలోనైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో ఏ నెలలో కాకుండా ఏదైనా వచ్చే నెలలో మనకి మంగళవారం వస్తే మరింత విశేషం అనుకోవాల్సిందే, కానీ దానికోసం వేచి ఉంచే అవసరం లేదు. శ్రావణ మాసం ప్రధానం. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా కృష్ణ రాస్తున్నారు, సంతాన ప్రాప్తి కోసం ప్రధానంగా ఏ దైవాన్ని ఆరాధించాలి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సంతాన ప్రాప్తి కోసం పుత్ర గణపతి వ్రతం అనే వ్రతం ఉంది, అది ఆచరించవచ్చు. సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతం ఆచరించవచ్చు. నాగుల చవితి, సుబ్రహ్మణ్య ఆరాధన. ప్రధానంగా మన జాతక చక్రంలో సంతాన యోగం ఎలా ఉంది, సంతానం అవుతుందా కాదా, ఇబ్బందులే ఉన్నాయి. దైవం ఒక్కటే, ఇన్ఫినిటీ అని చెప్పాలి. ఈ ఒకటే అయినటువంటి దైవానికి వివిధ ఋతుకాల ధర్మాలను అనుసరించి వివిధములైన నామాలు ఉన్నాయి. మనలో కూడా అనేక గుణగణాలను అనుసరించి ఆ గుణగణాలకు అనుగుణంగా ఏ ఏ దైవాన్ని మనం స్తోత్రం చేస్తే మన కోరికలు నెరవేరుతాయో మనకు జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కనుక సంప్రదాయజ్ఞాన్ని సంప్రదింపులు చేసి జ్యోతిష్కులను తెలుసుకొని మన జాతక చక్రానికి అనుగుణంగా ఏ దోషాలున్నాయి, ఏ రూపాలున్నాయి, వాటికి అనుగుణంగా ఆ దైవ రూపాన్ని మనం కొలుచుకుంటే క్షేమం కలుగుతుంది. సంప్రదాయంలో మట్టుకి పుత్ర గణపతి వ్రతం. అలాగే సంతానం అనగానే నాగులు చెప్తారు, నాగ ఆరాధన. కనుక నాగుల చవితి, నాగుల పంచమి, శివారాధన ఇది ప్రధానంగా చెప్పాలి. పార్వతీ పరమేశ్వరులను అర్చిస్తే కూడా సంతానం కలుగుతుంది. పంచామృతాలతో
శివుడికి అభిషేకం చేస్తే సంతానం కలుగుతుంది ప్రత్యేకంగా. ఇది గుర్తుపెట్టుకుందాం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. వీక్షించారుగా, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏమైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.